బత్తలపల్లి మండలంలో సర్వే నెంబర్ 401 అంటేనే దీంట్లో 19 ఎకరాల 84 సెంట్లు ఉంది. ఈ భూమి అంతా కూడా పేదలకు అందకూడదు, పెట్టుబడిదారులకి, ఇక్కడ ఉన్న కబ్జా కోర్లకు అందాలనేసి చాలా మంది వదంతులు వినపడుతున్నాయి. మీకు వినిపిస్తున్నాయి లేదా? పేదలకు మాత్రం అందకూడదు, ఇక్కడ నుండి కబ్జా కోర్లకు వాళ్ళకు మాత్రమే అందరూ కూడా అందాలనేసి ఒక కుట్ర కూడా జరుగుతుంది. మీ మధ్యన అందరూ కూడా డిఫరెంట్ గా మాట్లాడుకుంటున్నారు బత్తలపల్లి మండలంలో. అలాంటి మాటలు ఎవరు కూడా వినొద్దండి, ఎవరు కూడా నమ్మొద్దండి. పూర్తి స్థాయిలో ఈ భూమి మనది. మనం గట్టిగా పోరాడితే ఒక మధుకో ఒక వెంకటేష్కో ఈ స్థలం దక్కదు. ఇక్కడ ఉన్నటువంటి అందరు పేదలకు తగ్గే విధంగా ఈ మనమందరం కూడా పోరాడడానికి మనమందరం కూడా సిద్ధం కావాలి. కొంతమంది అక్రమదారులు 1Bలు ఎక్కించుకొని దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని మా పేరు మీద ఉంది, మేము ఎవరిని కూడా అడిగి రానేమనేసి పగడబందాలు చాలా మంది పలికారు. 6 నెలల పాటు ఇవన్నీ కూడా వదంతులు అనేక మార్లు మండలంలో వినిపించాయి. అయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒకే నినాదం, ఆ రోజే మేము ప్రభుత్వ భూమి ఇల్లు ఇస్తాం, అందరు కూడా పేదలకు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పాం. మీరు వంకల్లో వాగుల్లో గుట్టల్లో కాదు ఇచ్చేది, సరైన ప్లేస్ ఉంది, వాళ్ళకు అనుకూలమైన ప్లేస్ ఉంది, అదేవిధంగా పట్టణానికి దగ్గరలో ప్లేస్ ఉందని చెప్పాం. అయినా కూడా ఆ భూమి ఈ భూమి ఇవ్వకుండా ఎక్కడో వంకల్లోనో కొండల మధ్యలో ఇచ్చే పరిస్థితి ఈ అధికారులు కూడా మరి కుమ్మక్కై వాళ్ళతో మరి యొక్క పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ, మరి గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ, మరి జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ కూడా తెలియకుండా ఈ జంగం మఠం సంబంధించిన భూమిని ఆన్లైన్ లో పెట్టారంటే అందరూ జనాలందరూ కూడా తిక్కులు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ తిక్కుల మాదిరి ఈ అధికారులు అవలంబిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రం తెలుసుకోవాలి, ఈ యొక్క భూమి అంతా కూడా అన్యక్రాంతం అవుతోంది. ఇవాళ పేదలు అందరూ కూడా ఉండడానికి సిద్ధమైనారు, వాళ్ళకి ఇవ్వండి. కానీ మీరు అక్రమదారులకి 1Bలు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి మీరు కుట్ర పొందితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఊరుకోరు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో పాటు ఉండి అవినీతిని బయటకు తీసేంత వరకు పోరాటం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ 19 ఎకరాలు పూర్తిగా సర్వే చేయించి FM ద్వారా సర్వే చేయించి ఇక్కడికి వచ్చినటువంటి ధర్మారం నియోజక ప్రజలందరికీ ఇవ్వడానికి కమ్యూనిస్ట్ పార్టీగా అందరూ ఉండడానికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము పూర్తిగా అన్ని సహాయ సహకారాలు చేస్తాం. ఇతర నియోజకవర్గాల్లో వచ్చినటువంటి వారికి ఒక్కసారి ఆలోచించాలి. ఇతర నియోజకవర్గాల్లో వచ్చిన వారు కొద్దిగా ప్లేస్ తక్కువ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరు కూడా నియోజకవర్గాల్లో ఎవరు హామీ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు మాత్రమే, ఈ ధర్మ నియోజకవర్గాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ యొక్క స్థలాల్లో అందరు కూడా లేఅవుట్ వేసి నెంబరింగ్ పద్ధతిలో అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ధర్మవరంలో ఉన్నటువంటి ఎవరైతే వేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ నెంబరింగ్ పద్ధతిలో ఫ్లాట్ల పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక చిన్న విన్నపం, ఒక్కొక్కరు 2-3 వేసుకున్నారు, అవి పూర్తిగా తొలగించి అక్కడ ఇంకా చాలా మంది ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే విధంగా చూడాలి. ఒక్కొక్క ఇంట్లో 4-5 వేసుకున్నారు, అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళా వేసుకున్నాం మేము, మా చిన్నాని కొడుకు మా పెద్దనాని కొడుకు అని మాత్రం చెప్పొద్దండి. బియ్యం కార్డు ఆధార్ కార్డు పూర్తి స్థాయిలో చూస్తాం, చూసిన తర్వాతే ఫ్లాట్ల పద్ధతిలో ఇస్తామని కూడా తెలియజేస్తున్నాను. రెండోది ఏమంటే, ఇప్పటికి వేసుకునే వాళ్ళకి చాలు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా అదే చెప్తున్నాను, ఇంకా ఎవరిని కూడా కొత్త ఇంకా ఎంటర్టైన్ చేయొద్దండి, ఎవరిని కూడా ఇంకా గుడిసెలు వేసుకోవడానికి ఎవరిని కూడా ఇంకా చెప్పొద్దండి. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఈ స్థలం పూర్తిగా సరిపోతుంది.
లేకపోతే ఇతర నియోజకవర్గాలు ఉండే వాళ్ళకి ఇవ్వాలంటే ఈ స్థలం చాలదు. అందుకే స్పష్టంగా చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది ఏమంటే అనేక సార్లు మా వాళ్ళు కూడా అందరికీ చెప్పారు, ఇంకా మీరు ఉండడానికి సిద్ధమో ఉండాలా అని. ఆల్రెడీ గత మీటింగ్ లో కూడా చెప్పాం. అయినా కూడా మీరు ఇంకా పూర్తి స్థాయిలో గుర్తులు వేసుకునే పరిస్థితిలో కనపడలేదు. మీకు పక్కన పోతే నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వచ్చి ఏదో విధంగా ఇక్కడ ఉన్న పేదలందరినీ కూడా పంపించేలా అని. మీరు కూడా ఆ విధంగా చేస్తే అదే నష్టం జరుగుతుంది. అందుకనే మీరు పూర్తి స్థాయిలో ఉండడానికి మీరందరూ కూడా రెడీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేము కూడా ఆధార్ కార్డు బియ్యం కార్డు చెప్తాం. మేము దగ్గరలోనే అది కూడా అనౌన్స్మెంట్ చేస్తాం, బియ్యం కార్డు ఆధార్ కార్డు ఇవ్వాలని. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు మాత్రమే దాని పూర్తి స్థాయిలో బాధితులు. బయట చాలా మంది మాకు ఇవ్వండి ఆధార్ కార్డులు అంటే చాలా మంది బయట ఇప్పించుకుని చేస్తున్నారు. అది మాకు సంబంధమే లేదు. చాలా మంది కొంతమంది డబ్బులు అది ఇదని వసూలు చేస్తున్నారు. అది మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు నుండి ఎవరైనా కూడా అట్లా ఏదైనా జరిగితే ఇక్కడికి వచ్చి చెప్పే విధంగా మీరందరూ కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కుల్లాయప్ప వెంకటేష్ వీళ్ళందరూ చెప్పిండారు, మీరు వేసుకుంటారు. ఆ రోజు మేము ఒక లిస్టు తయారు చేసింటే ఆ రోజు ఇచ్చేటప్పుడు మాకు ఇవ్వలేదంటే మేమేం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఫ్లాట్లు ఇస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎఫ్ఎంబి ద్వారా ఫ్లాట్లు వేసి నెంబరింగ్ ప్రకారం ఇస్తాం. చెప్పేదానికి మీరు భయపడకుండా ఈ రోజు నుండి భూమి మాది, గుడిసె మాది, ఇల్లు మాది అనే పద్ధతిలో మీరందరూ కూడా ఉండాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుకుంటున్నాం. ఈరోజు 9వ రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ మనం వేసినటువంటి కొట్టాలు ఏవైతే మనం ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా వాళ్ళు ఉంటేనే దీనికి ఒక పద్ధతి ఉంటది. ఎవరికంటే వాళ్ళు వేసేసి ఇంటికి పోతే ఎవరికి కూడా దాని సాహసం లేదు, ఎవరు కూడా దాని గ్యారెంటీ లేదు. అందరూ కూడా ఉండాలి. ఇందాక మధు చెప్పాడు, నేను మరొకసారి మాట్లాడతానండి. అదే ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా వచ్చినంత మందికి అయినంత మందికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అవకాశం కూడా ఉండకపోవచ్చు. అదేవిధంగా అందరికి కూడా పేదవాళ్ళు ఉండాలి. షావుకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందాక మాట్లాడేటువంటి ఏవైతే ఆధార్ కార్డు అదేవిధంగా వాటిని మీ దగ్గర పెట్టుకోండి, ఎవరి చేతికి ఇవ్వద్దండి. అందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉండిపోతారో ఎవరైతే నిలబడిపోతారో వాళ్ళకి మాత్రమే సొంతం అవుతుంది తప్ప ఈరోజు తొట్టం వేసేసి లేకపోతే ఒకటి ఏదో ఆడేసేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు, ఎలాంటి గ్యారంటీ లేదు. దాంట్లో ఇంకా చాలా మంది చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేరే నియోజకవర్గాలు ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఎవరికి వాటి పట్ల ఎవరికి కూడా ఎవరికి కూడా బాధ్యత లేదు. కాబట్టి ఎవరైతే ఎవరైతే స్థలం కావాలో, ఎవరైతే స్థలం కోసం పోరాటం చేస్తున్నారో, ఎవరి కోసం ఆ స్థలం కోసం పోరాటం చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటే బాగుంటుంది తప్ప ఏదో అవకాశం వస్తుందేమో ఒకసారి వేసేసి వద్దామంటే అది సాధ్యం కాదు. ఇవాళ వాళ్ళందరూ కూడా దాదాపు 100 కోట్ల విలువైనటువంటి భూమిని కొంతమంది సొంతం చేసుకోవడానికి దీనందరూ కూడా చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడి ఇక్కడ మోసం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాలి. అందరూ కూడా ఇక్కడ వచ్చారు, ఏర్పాటు చేసుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉండడం లేదు. ఇప్పటి నుండి కంపల్సరిగా ఎవరు వేసుకునే వాళ్ళు ఉండాలి. ఉండకపోతే ఇక్కడ నుంచి ఖాళీ చేయబడతారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. పగులు మీ పనులుంటే
వెళ్ళి పనులు చేసుకొని సాయంత్రం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మీరు చేయొచ్చు. కాబట్టి ఎవరైతే సొంతాలకు ఎవరైతే ఇతరుల దండిగా ఉండి బాడుగులకి ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే దయచేసి అవన్నీ ఇప్పుడే మర్చిపోవాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే దీని పోరాటం మనకు పోరాటం లేకుండా నిలిచే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా శక్తివంతం ఉన్న వాళ్ళు, కోట్లు షౌకార్లు వాళ్ళ మనం ఇక్కడ వేసేసి ఎవరంతా వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటే నిలుపుతుందని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా అందరూ పోరాడి సాధిస్తే తప్ప చేతికి అందే పరిస్థితి లేదు. మీరందరూ దృష్టి పెట్టుకోవాలా. ఇందాక మధు మాట్లాడు అన్ని విషయాలను చెప్పారు కాబట్టి నేను ఒకే ఒక్క విషయం, మీరు పోరాటం వల్లే నిలబడుతుంది. మీ పోరాటానికి ముందు భాగంలో మేముంటాము. కమ్యూనిస్ట్ పార్టీ ముందరుంటుంది. మీరు ఇక్కడి నుంచి పారిపోతే భయపడితే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఏమి చేయలేదు. మీకు దృష్టి పెడతా ఉన్నా. మీరు నిలబడితే మీ శక్తి దీన్ని చూపిస్తే మేము ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరు గట్టిగా ఉంటారా? ఎంతమంది భయపడతారు? ఎంతమంది నిలబడతారు? ఎంతమంది నిలబడతారు? చేయొద్దండి. భయపడే వాళ్ళు ఎవరండి? చేయొద్దండి. వాళ్ళు ఇప్పుడే వెళ్ళండి. భయపడే వాళ్ళు వెళ్ళిపోండి. వాళ్ళ గురించి మేమేమి ఆలోచన చేయం. నిలబడే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. ఆ విధంగా నిలబడి మనం సాధించాలనేటువంటి శక్తి ఎవరికి ఉందో వాళ్ళకే ఇది దక్కుతుంది తప్ప భయపడి పాడిపోయే వాళ్ళకి దక్కదని సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ముందర మేముంటాం. మీ పోరాటానికి ముందు మేమున్నాం. ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తా ఉన్నాం. ఎంతకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరో ఎక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారని బయట నుంచే వచ్చేవాళ్ళు వాళ్ళ విషయం దాకా చెప్పారు.